వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపా, నాకు నోబెల్ రావాలంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం, చైనా మహిళ అరెస్ట్. బంగ్లాదేశ్కు ఐసీసీ షాక్, ఇండియాలో ఆడాల్సిందే. భారత్ పాక్ మధ్య 2025లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తన జోక్యంతోనే అడ్డుకున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్లో చమురు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ట్రంప్ తాను రంగంలోకి దిగకపోతే ఇరు దేశాల మధ్య అణుయుద్ధమే జరిగేదని అన్నారు. తన చొరవ వల్లే కనీసం 1 కోటి మంది ప్రాణాలు దక్కాయని పాకిస్తాన్ ప్రధాని స్వయంగా బహిరంగంగా చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. తన అధ్యక్ష పదవీ కాలంలో ఇప్పటి వరకు 8 ప్రధాన యుద్ధాలను పరిష్కరించారని ట్రంప్ వెల్లడించారు. చరిత్రలో నాకంటే ఎక్కువగా నోబెల్ శాంతి బహుమతికి అర్హులు ఎవరూ లేరు. 3 దశాబ్దాలుగా పరిష్కారం లేని సమస్యలను కూడా నేను పరిష్కరించాను. భారత్ పాక్ మధ్య ఇప్పటికే 8 యుద్ధ విమానాలు కూలిపోయాయి. పరిస్థితి అదుపు తప్పుతున్న వేళ నేను జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపారని ఆయన వ్యాఖ్యానించారు. నోబెల్ అవార్డు కంటే కోట్లాది మంది ప్రాణాలను కాపాడడమే తనకు ముఖ్యమని ట్రంప్ చెప్పారు. భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన చైనా మహిళను అరెస్టు చేశారు. సరైన వీసా, పాస్పోర్టు పత్రాలు లేకుండా ఇండో నేపాల్ సరిహద్దు దాటేందుకు యత్నించగా ఆమెను సహస్ర సీమాబల్ సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో భారత నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న నౌటన్వా ప్రాంతంలోని బైరియా బజార్ వద్ద కాలిబాట మార్గంలో చైనా మహిళ భారత్లోకి ప్రవేశించడం సహస్ర సీమాబల్ సిబ్బంది గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమెను అడ్డుకున్నారు. ఈ తనిఖీలో సదరు మహిళ దగ్గర సరైన వీసా, పాస్పోర్ట్ పత్రాలు లేవని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెద్ద కొమ్మిరా గ్రామంలో ఏర్పాటు చేసిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. గ్రామ యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు ఘనస్వాగతం పలికారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రైతులకు అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్లో కందులు కొనుగోలు చేపట్టారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ రైతులకు బయట 6,000 నుండి 6,500 మాత్రమే పడుతోంది. అలా కాకుండా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ నందు గవర్నమెంట్ తరపున 8,000 రూపాయలకు కొనుగోలు జరుగుతుందన్నారు. రైతులకు నష్టం కలగకూడదన్నారు. కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ నందు కందులు కొనుగోలు ప్రారంభించారు. మార్కెట్ యార్డు చైర్మన్ లక్ష్మీ రమేష్ మరియు వైస్ చైర్మన్ రాజశేఖర్, వైపీ రమేష్ మార్కెట్ యార్డు డైరెక్టర్స్, టీడీపీ నాయకుల సమక్షంలో పూజ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రైతులకి ఇక్కడే మార్కెట్ యార్డులో కందులు కొనుగోలు చేసి నష్టం రాకుండా బయట వచ్చి 7,000 రూపాయలు, 6,500 రూపాయలు పడుతున్నారు. అట్లా కాకుండా ఇక్కడ 8,000 రూపాయలు మద్దతు ధర గవర్నమెంట్ తరఫున పెట్టి రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ నుండి ఇక్కడ ఈ మార్కెట్ యార్డులో అందరి సమక్షంలోనూ ఈరోజు కందుల కొనుగోలు కేంద్రము అమలేని సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం రైతులందరూ ఈ మార్కెట్కి కందులు తరలించి వాళ్ళు గవర్నమెంట్కి విక్రయించి మద్దతు ధర ఎక్కువ వాళ్ళు పొంది లాభం పొంది రైతులు సంతోషంగా ఉండాలని ఈ సంక్రాంతికి రైతులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్లో కందులు కొనుగోలు చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు ప్రతి నిత్యం కూడా రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది మన కూటమి ప్రభుత్వం అని చెప్పచ్చు. మరి చూసాము అరటి రైతులకైనా, ఢిల్లీ రైతులకైతేనేమి, ఈరోజు కందులకైతేనేమి మద్దతు ధర ప్రకటిస్తూ ఈరోజు మార్కెట్ వాళ్ళు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కందులు కొనుగోలు ప్రారంభించాము. మరి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా పాండ్యం ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీయూ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు, గౌరవ అతిథులుగా ఆర్జీఎం కళాశాల వ్యవస్థాపకులు శాంతిరామ్, యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్జీఎం కళాశాల ప్రిన్సిపల్స్, వ్యాయామ విద్య హెచ్ఓడి వెంకట్ తదితర ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆర్జీఎం కళాశాల విద్యార్థులు చేసిన నృత్యం పలువురిని అబ్బురపరిచింది. ప్రారంభంలో విద్యార్థులు చేసిన గౌరవ వందనాన్ని ముఖ్య అతిథులు స్వీకరించారు. ఈ పోటీలో 45 ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఫుట్బాల్, వాలీబాల్, హ్యాండ్బాల్, రగ్బీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, త్రోబాల్, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్ తదితర క్రీడాంశాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ముఖ్య అతిథి వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం క్రీడా పోటీల నిర్వహణకు గతం కంటే అధిక శాతం బడ్జెట్ కేటాయించామన్నారు. ప్రొఫెషనల్ కాలేజీ విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో విద్యా ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని దీనిని గుర్తించామన్నారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మదనపల్లి. Annamacharya Institute of Technology, CK Dinne, YSR Kadapa District. Annamacharya Institute of Technology and Science, Rajampet, Annamaya District. కడప జిల్లా బద్వేల్ రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకల సందర్భంగా రత్నం హైస్కూల్ చిన్నారులు ఈ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు ముగ్గుల పోటీలు, డ్యాన్స్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు పాఠశాల కరస్పాండెంట్ టి రత్నం విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. గిఫ్ట్ పట్టుకోమా, గిఫ్ట్ తీసుకురా, ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకురా. ఫస్ట్ ప్రైజ్ దేవాంశి. చూసి నవీరా వాహిద
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కాశీపురం గ్రామంలోని బాలికల ఉన్నత పాఠశాల హాస్టల్ పరిధిలో జరిగిన అక్రమ కార్యకలాపం తీవ్ర కలకలం రేపింది. పాఠశాల ప్రాంగణం నుంచి రాత్రివేళ అక్రమంగా బియ్యం, రైసు, గుడ్లు, నూనె తదితర సరుకులు రవాణా చేస్తున్న కారును వేలేరుపాడు జనసేన పార్టీ నాయకులు అప్రమత్తంగా గమనించి అడ్డుకున్నారు. కారు తనిఖీ చేయగా సుమారు 4 క్వింటాల రైస్, గుడ్లు, నూనెతో పాటు ఇతర ప్రభుత్వ సరుకులు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై హాస్టల్ వార్డెన్ బూకియా పోచమ్మని ప్రశ్నించగా తనకు ఈ వ్యవహారంపై ఏమీ తెలియదని సమాధానం ఇవ్వడం అనుమానాలకు దారితీసింది. దీంతో జనసేన నాయకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. అనంతరం సీజ్ చేసిన సరుకులకు సంబంధించి సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. పాఠశాల హాస్టల్ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించిన కమిషన్ వార్డెన్తో పాటు హైస్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ప్రభుత్వం బాలికల సంక్షేమం కోసం కేటాయించిన సరుకులను అక్రమంగా తరలించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కమిషనర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బుక్స్ బ్యాగ్ లేకుండా ఒకసారి చూడండి. అప్పటికి అట్లా ఆవిడ రావాలి కదా, ఎంప్లాయ్ కదా, ఆవిడ ఎక్కడికి వెళ్ళలేరు కదా. అనుకునేది ఏంటంటే లిస్ట్ కూడా ఇంటికి తీసుకెళ్లి మేనేజ్ చేస్తుంది ఇవన్నీ రాసుకోవడానికి. ఆఫీసులోనే ఉంచాలని నేను చాలా సార్లు చెప్పాను సార్. ఉంటదండి, ఆఫీసులో ఎక్కడో ఉంటుంది, చూడండి. బయట అయితే లేదు, ఏమీ పట్టుకెళ్ళలేదు. ఒక ఆమె చేతిలో ఫోన్ మాత్రమే పట్టుకెళ్ళింది. ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా అందులో ఇంకో బ్యాగ్ కూడా పెద్ద బ్యాగ్ వస్తుంది. మీకు కనపడద్దంటే కళ ఆ ప్రయత్నాలు ఆమె చేసుకొని రాసేవ్ అవుదామని తిరుగుతూ ఉంటుంది. మీకు పంచనామా రాసిస్తే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అది ఎక్కడికి పోదు. ఫస్ట్ అది కంప్లీట్ అయితే మా చేతికి వచ్చిందనుకో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మేడం పంచనామా అయింది అది ఏం కాదు కానీ జంగారెడ్డిగూడెం పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో డ్రగ్స్ నిర్మూలన అంశంపై ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో సూర్యకిరణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్ శాఖ చేపడుతున్న డ్రగ్స్ దాడుల్లో భారీగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు పట్టుబడుతున్నప్పటికీ మరోవైపు డ్రగ్స్ వినియోగం తగ్గకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. గతంలో విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం డ్రగ్స్కు సంబంధించిన కేసులు ఏటేటా పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలు కూడా మత్తుమాయలో చిక్కుకుంటున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ జరగలేదని, కూటమి ప్రభుత్వం రాగానే 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు స్టైఫండ్ కూడా 3 పెంచామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రతి ఏడాది పోలీసు రిక్రూట్మెంట్ చేస్తామని, అందులోనే జైళ్లు, అగ్నిమాపక శాఖల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. శుక్రవారం నెల్లూరుకు వచ్చిన ఆమె కేంద్ర కారాగారాన్ని తనిఖీ చేశారు. జైలులో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు, వారికి అందిస్తున్న భోజనాలను పరిశీలించారు. జైలులో వస్తువుల కల్పనపై ఖైదీలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని సహించేది లేదని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపా, నాకు నోబెల్ రావాలంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం, చైనా మహిళ అరెస్ట్. బంగ్లాదేశ్కు ఐసీసీ షాక్, ఇండియాలో ఆడాల్సిందే. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.